సాధించుకున్న రాష్ట్రంలో అంబేద్కర్ ఆశయ సాధనకు 10 ఏళ్లు తమ ప్రభుత్వం పనిచేస్తుందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఆ మహనీయుడు చెప్పినట్లే బోధించు, సమీకరించు, పోరాడు అనే స్ఫూర్తితో కేసీఆర్ లక్షలాది మందిని సమీకరించి 14 ఏళ్లు తెలంగాణ పోరాటాన్ని నడిపించారన్నారు. రాష్ట్రంలో 1022 గురుకులాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్లో 125 అడుగులు అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. సచివాలయానికి ఆ మహనీయుడి పేరు పెట్టామని, మహాత్మా గాంధీతో పోల్చి చూడదగిన గొప్ప నాయకుడు అంబేద్కర్ అని కేటీఆర్ అన్నారు. రాజ్యాంగం ప్రమాదంలో పడకూడదు అంటే కొన్ని పార్టీల కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరిసమానమైన స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు. అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం. వారి 125 ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం. ఇది విగ్రహం కాదు, ఇది విప్లవం అనే మాట ఆనాడు కేసీఆర్ గారు మాట్లాడినారు. తప్పకుండా ఇవాళ మళ్ళొక్కసారి 133వ జయంతి నాడు మనందరం కూడా గుర్తుంచుకోవాల్సింది ఒకటే, దళిత బంధు లాంటి దమ్మున్న పథకం పెట్టినా, లేదా బలహీన వర్గాల కోసం చిత్తశుద్ధితో, నిబద్ధతతో, రాజకీయ ప్రయోజనాలతో నిమిత్తం లేకుండా రాజకీయంగా నష్టం జరిగినా లాభం జరిగినా మరి అధికారం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అందరి మంచి కోసం, సమానత్వం కోసం పాటుపడాలనే ఒక ఆలోచన ఏదైతే కేసీఆర్ గారు చేసినారో ఆ ఆలోచన ద్వారా ఆ అంబేద్కర్ గారి బాటలో అందరం కూడా ముందు